కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్, మీ ఆరోగ్య నేస్తం. ర్యాట్ ఫీవర్ ఎలా వస్తుంది? ర్యాట్ ఫీవర్ను నివారించే మార్గాలేంటి? వర్షాలు, వరదల సమయంలో మనుషులు, జంతువులతో అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అటువంటి వ్యాధులలో ర్యాట్ ఫీవర్ కూడా ఒకటి. ప్రజలలో ఈ వ్యాధి వ్యాప్తికి నీరు ఒక ముఖ్యమైన మాధ్యమం. లెప్టోస్పిరోసిస్తో మానవులకు సోకుతుంది. ర్యాట్ ఫీవర్ను ఎలా నివారించవచ్చు అనేది తెలుసుకుందాం. ర్యాట్ ఫీవర్ అతిపెద్ద లక్షణం అధిక జ్వరం. ఒక వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతంలో ఉండి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లయితే అతనికి డెంగ్యూ, మలేరియాతో పాటు ర్యాట్ ఫీవర్ పరీక్షలు చేయించాలి. ర్యాట్ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఇన్ఫెక్షన్ సోకిన నీటిని తాగకపోవడమే ముఖ్యమని డాక్టర్లు చెప్తున్నారు. వర్షాకాలంలో నీటిని మరిగించి తాగడం మంచిదని, వరదలున్న ప్రాంతాల్లో దీనిపై మరింత దృష్టి సారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వరద నీటిని తాకకుండా ప్రయత్నించండి. పొరపాటును కూడా ఈ నీటిని తాగకండి. ఒకవేళ బయటకు వెళ్తున్నట్లయితే వాటర్ ప్రూఫ్ బూట్లు, చేతి తొడుగులు ధరించాలి. వరద ప్రాంతాలలో అటువంటి భద్రతను విస్మరించడం ఖరీదైనది. మురికి నీరు చేరిన ఆహారాన్ని తినొద్దు. మాంసం, చేపలు వంటి వాటిని తినకుండా ఉండడం మంచిది. నివసించే పరిసరాలను వీలైనంత పొడిగా, శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి. వీలైతే ఆహార పదార్థాలను పూర్తిగా ఉడికించాలి. పచ్చిగా తినకూడదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే చేతులను క్రమం తప్పకుండా కడగాలి లేదా బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్లను వాడాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.